హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాధారంగ మిత్రమండలి ఫౌండర్, ట్రస్ట్ ఫౌండర్ కల్లెపల్లి బుజ్జి గారు మనతో పాటు ఉన్నారు. సో ప్రస్తుత ఆంధ్ర రాజకీయాలతో పాటు ఆయన రాజకీయ ప్రస్థానం కూడా మనం మాట్లాడుదాం. సో ఆయన నమస్కారం. నమస్కారం. సో ప్రస్తుతం అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు దాటిపోయింది. సో ఎలా ఉంది ఆంధ్ర రాజకీయాలు, ఎలా ఉన్నాయి? మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి మరి టూ మచ్ పాజిటివ్గా కాదు, ఫస్ట్ లూప్ హోల్స్ ఏమన్నా అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అది చెప్పండి. టు బి ఫ్రాంక్గా అయితే అండి, ప్రజలు చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు. ఎందుకని అనేది మీరు క్వశ్చన్ వేయకముందు నేనే చెప్తాను సార్. అతి వరకు అంటే రహదారులు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఎంత అస్తవ్యస్తంగా అంటే ఒక్కదానికి ఒకటి లింక్ ఉంటుంది సార్. మీకు తెలియదే ఉంది. ఇప్పుడు కారు వెళ్ళింది అనుకో, కారు టైర్ పగిలిపోయింది అనుకోండి, ఎన్ని రకాల వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పడతాం, అలా పడతాం. సైకిల్ కూడా తొక్కలేని పరిస్థితి నుంచి ఇవాళ ఆంధ్ర రహదారులకు రండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పడం జరిగింది, సంక్రాంతి వచ్చేటప్పటికి రహదారులన్నీ చేస్తామని. 85% రహదారులన్నీ చాలా క్లియర్ కట్గా చేశారు. ఆర్ఎంపీ రోడ్లు మటుకి కొంచెం రిపేర్స్ చేయలేకపోయారు. అంటే ఇప్పుడు మే నెల నుంచి అవి ఇంటర్లో చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దానివల్ల ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ముందు అభివృద్ధి అనేది జరుగుతుంది. సంక్షేమాలు అంటే ఇంకోటి సార్, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే ఏదో ఒక పథకాలు పెట్టి వాళ్ళ అకౌంట్లో జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు వేసేవాళ్ళు. అది ఒక్కటి లేదు, కానీ అభివృద్ధి అనేది చాలా బాగుంది. దాని గురించి అందరూ మర్చిపోయారు సార్. అసలు మాకు పథకాలకు పని పడతలేదేంటి, డబ్బులు పట్టలేదేంటి అని మర్చిపోయారు. ఇప్పుడు ఎవరు అడగట్లేదా? ఇప్పుడు అమ్మఒడి ఇస్తా అన్నారు, అవన్నీ ఎవరు ప్రజలు అడగట్లేదు. ఒకటే సార్, ప్రజలందరికీ అంటే ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను రేవంత్ గారు, ఎలా ఉంటుందంటే ఇది భగవంతుడు అనే వాళ్ళే నచ్చడు. ఎందుకంటే నాకు శివుడు అంటే చాలా ఇష్టం సార్. నేను ప్రతి నెల శ్రీశైలం వెళ్తాను. మీకు రాముడు అంటే ఇష్టం, వాళ్ళకి అల్లా అంటే ఇష్టం, ఇంకోళ్ళు క్రిస్టియన్ దేవుడు యేసు అంటే ఇష్టం. అలా భగవంతుడే నచ్చినప్పుడు ఒక రాజకీయ పార్టీ నాయకుడు మొత్తం స్టేట్ అంతా నాయకులకు లేకపోతే ప్రజలకు నచ్చవలసిన అవసరం లేదు, నచ్చరు కూడా, నచ్చరు కదా. అలాంటప్పుడు ఆపోజిట్ ఉన్న ప్రతిపక్షంలో రకరకాలుగా మాట్లాడతారు, ఏ పార్టీ అయినా సరే. ప్రజలైతే చాలా హ్యాపీగా ఉన్నారు నాకు తెలిసినంత వరకు. సో జగన్ గారి ప్రభుత్వంలో కంటే కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రజలు బాగున్నారు, చాలా బాగున్నారండి. నాకు తెలిసి హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు అమౌంట్ లేదు, సంక్షేమం అనేది చేయట్లేదు. పెన్షన్ అనేది అది వరకు 200 పెంచుకుంటూ వచ్చారు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు రాగానే 1000 రూపీస్ పెంచి ఆ రోజున ఇవ్వడం జరిగింది. 4000 ఇస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు లోన్లు అన్ని కార్పొరేషన్కి, అన్ని బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, అలాగే కాపు కార్పొరేషన్ అందరికీ లోన్లు అనేవి విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఒక 3 days నుంచి ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. ఆ లోన్స్ కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఒకటే సార్, గత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి చిన్న లాజిక్ చెప్తాను సార్. మీరు పని చేయొద్దు, మీరు సోమరపోతులాగా తిరగండి, మీ అకౌంట్లోనూ మీ భార్యల అకౌంట్లోనూ నేను డబ్బులు వేస్తానని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ గవర్నమెంట్ అలా కాదు. ఎరే బాబు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీ వ్యాపారాలు మీరు చేయండి, మేము ₹1,00,000 సబ్సిడీ ఇస్తాం, ₹1,00,000 బ్యాంకు వాళ్ళు ఇస్తారు. ఈ 2 లక్షలు పెట్టుకుని మీరు ఏదైనా వ్యాపారం చేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడి సంపాదించుకోండి అని చెప్పే ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం. అదండి నా ఉద్దేశం. సో గతంలో ఇప్పుడు ఎలాగైతే మీరు కూటమి ప్రభుత్వాన్ని పొగుడుతున్నారో, గతంలో జగన్ ప్రభుత్వాన్ని పొగిడిన వ్యక్తి మీరే. జగన్ ప్రభుత్వం ఏమని పొగిడని చెప్పండి. మీరు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు జగన్ ప్రభుత్వం బ్రహ్మాండం అని చెప్పేసి కూడా బ్రహ్మాండం అని అనలేదు సార్. మీ ఇంటర్వ్యూలో ఉంటుంది, కాకపోతే చూడండి. మీరు నన్ను అడిగినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా ఉందని అడిగినప్పుడు సంక్షేమాలు ఒకటే జరుగుతుంది, ఇదే మీరు చూసుకుని తీసుకోవచ్చు, కాకపోతే ఇబ్బంది ఏం లేదు. సంక్షేమాలు అనేవి జరుగుతున్నాయి, అభివృద్ధి లేదు, ప్రజలు ఇసుకుపోతున్నారని చెప్పాను సార్. వాస్తవం మీరు మాట్లాడమంటే మీరు విజయవాడ వచ్చి ఇంటర్వ్యూ చేశారు, నాకు బాగా గుర్తుంది. మీరు ఇంటర్వ్యూలో తీసుకోవచ్చు. అభివృద్ధి అనేది లేదు అనేది చెప్పడం జరిగింది. నేను ఈ రోజు కూడా చెప్తున్నా, ఆ రోజున అభివృద్ధి అనేది లేదు, సంక్షేమం ఒకటే చేశారు. ఆ 15,000 20,000 ఇవ్వడం వల్ల వీళ్ళు ఏం చేసుకుంటారు, 4 రోజులు 5 రోజులు ఖర్చు పెట్టుకున్నారు, అయిపోతుంది. ఇలా 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి మీరు వ్యాపారం చేసుకుంటే కంటిన్యూ వ్యాపారం చేసుకుని సోమరపోతులాగా అవ్వకుండా ప్రజలు ఆ వ్యాపారాలు చేసుకుని కాళ్ళ మీద నిలబడతారు కదా. ఆ ఉద్దేశంతో వాళ్ళ కూటమి ప్రభుత్వం ఎదగారు. ఇప్పుడు ఎన్నికల ముందు నుండే మీరు కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు. ఎన్నికల ముందు నుంచి అంటే మీకు ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేశారా, నెక్స్ట్ కూటమి ప్రభుత్వం వస్తుంది, ఇక జగన్ గారు అవుట్ అని చెప్పేసి? జగన్ గారు సీఎం అవరు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు, ఆ ఉద్దేశం నాకు లేదండి.
నాకు అవకాశం వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవ్వాల. నేను ఆ రోజు చెప్పానండి మీకు. నేను మొత్తం మినిస్టర్లు అందరి దగ్గరికి వెళ్ళా, మొత్తం ఎమ్మెల్యేలు అందరి దగ్గరికి తిరిగా, ఒక్కడ స్పందించి రంగా గారి పేరు పెట్టించలేకపోయారు ఆ రోజు. నేను ఒకే ఒక కారణంతో పార్టీని వెళ్ళిపోవడం జరిగింది సార్. నాకు రంగా గారి పేరు పెట్టాలి జిల్లాకి, నా టార్గెట్ అది. కాబట్టి నేను పార్టీ మారవలసి వచ్చింది. నాకు ఇలా రంగా గారి పేరు పెడతానని మాట ఇచ్చారు, హామీ ఇచ్చారు. కాబట్టి నేను ఆ పార్టీలోకి వెళ్ళటం జరిగింది. సో ఇప్పుడు కంప్లీట్గా కూటమి ప్రభుత్వానికి మీరు కంప్లీట్ సపోర్ట్. కంప్లీట్ సపోర్ట్. ఎలక్షన్ అప్పుడు కూడా మీరు ప్రచారం చేశారు? ప్రచారం చేశాను. అంటే ఏ బేసిస్లో, అంటే ఏం చెప్పారు మీ చుట్టుపక్కల గ్రామ ప్రజలకి? నాకు ఒకటే సార్, నేను రంగా గారి అభిమానులు, నాకు బ్రాండ్ అనేది ఉంది. నాకు ఈ నియోజకవర్గంలో కాకుండానే స్టేట్ అంతా రంగా గారి, నా గొప్పతనం కదండి అది, రంగా గారి అభిమానులు ఉన్నారు. రంగా గారి పేరు కావాలని ఆశపడే అభిమానులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్పడం జరిగింది, మనం ఆ రోజున వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసాం. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న మన కమ్యూనిటీ అవునాను, వేరే కమ్యూనిటీ అవునాను, మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ కలిసి మాకు సపోర్ట్ చేయమని అడిగాం. కనీసం స్పందించలేదు. అలాంటప్పుడు మనం ఆ పార్టీకి చేయవలసిన అవసరం లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ దయచేసి ఒకటి ఆలోచించి ఎట్టి పరిస్థితులు ఈ పార్టీ కూటమి ప్రభుత్వానికి గెలిపించి, ఆ ప్రభుత్వం చూసాం మనకు న్యాయం జరగలే, ఈ ప్రభుత్వంలో మనకు న్యాయం జరుగుద్ది. కాబట్టి మీరందరూ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని మనకు కోరటం జరిగింది. జరుగుతుందా ఈ ప్రభుత్వంలో మీకు న్యాయం జరుగుతుందా? మీరు అనుకున్న రీసెంట్ గానే మా ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో మాట్లాడటం జరిగింది. ఉగాది వెళ్ళిన తర్వాత మీ లెటర్ హెడ్ల మీద నాకు తీసుకొచ్చి ఏ జిల్లాకు పెట్టాలి అంటే నేను తప్పకుండా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి పవన్ కళ్యాణ్. ఎక్కడ జరుగుతుంది సార్ ఇప్పటి వరకు? అసలు రంగా గారి అబ్బాయి రాధా గారికి అసలు పార్టీలో ఆయన చాలా కష్టపడి మచిలీపట్నం కావచ్చు, కృష్ణా డిస్టిక్ కావచ్చు, ఇట్లా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసి కూటమి ప్రభుత్వాన్ని హెల్ప్ చేస్తే ఇంతవరకు రాధా గారికి అసలు ఎలాంటి పదవిలో ఎమ్మెల్సీలు, ఇప్పుడు 2-3 సార్లు ఎమ్మెల్సీలు ఖాళీలు అయ్యాయి, భర్తీ అయ్యాయి. అసలు రాధా గారికి అసలు ఎలాంటి ప్రాధాన్యత అనేది ఇవ్వట్లేదు కదా సార్. మీరు పొరపాటు పడుతున్నారు. రంగా గారికి పదవి, రంగా గారి వాళ్ళ అబ్బాయికి పదవి ఇవ్వలేదంటే మీతో పాటు ఏకీపిస్తాను. రంగా గారి అబ్బాయికి ప్రాధాన్యత ఇవ్వలేదంటే నేను ఏకీపిస్తాను. ఎక్కడ దేంట్లో ఇచ్చారు? ఒక సీఎం స్థాయిలో ఉండి, లేకపోతే ఒక సీఎం తనయుడుగా లోకేష్ గారు రంగా గారి అబ్బాయికి ఇంటికి వెళ్ళి పలకరించిన వ్యక్తులు. రంగా గారి అబ్బాయి స్థాయి ఏంటో, రంగా గారు ఏంటో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ మీరన్నట్టు 2 జిల్లాలు 3 జిల్లాలో తిరగలేదండి రాధా గారు. స్టేట్ మొత్తం తిరిగారు. స్టార్ క్యాంపెయిన్ గా ఆయన వాడుకున్నారు. ఆయన తప్పకుండా న్యాయం జరుగుద్ది. ఎందుకంటే మొన్న ఒక 15 రోజుల ముందు మినిస్టర్ గారిని కూడా నేను కలిసి, ఏంటి సార్ మా రాధా గారి పరిస్థితి ఏంటి, నువ్వు కంగారు పడమాకండి, మీ రాధా గారికి మంచి పదవి, మంచి పొజిషన్ ఉంటుంది, మీరు కంగారు పడొద్దు అని నాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే రాధా గారు ఆయన్ని రంగా గారు రక్తం పంచుకుని పుట్టిన వ్యక్తి. రంగా గారి లాగా రంగా గారు ఎలాగో పదవులకు పాకులు ఆడలేదో ఆయన కూడా పదవులకు పాకులు పాడే వ్యక్తి కాదు, పదవుల గురించి అడిగే వ్యక్తి కాదు. కాబట్టి ఆయన్ని మంచి మంచి సముద్ర జ్ఞానంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చోబెడతారని నాకు తెలుసు. ఎందుకంటే ఎన్నికల ప్రచారం టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, రాధా గారు వ్యక్తి ఒక శక్తి లాంటి, మనం స్టార్ క్యాంపెయిన్గా వాడుకుంటున్నాం, ఇతన్ని ఒక నియోజకవర్గానికి పరిమితం చేయకూడదు అనే ఉద్దేశంతోనే నేను స్టార్ క్యాంపెయిన్గా వాడుకుంటున్నా. అదే కాకుండా ఈయన నోరు తెలిసి ఏ పదవి అడగరు, మనమే ఇవ్వాలి అనేది కూడా వాళ్ళు ఇద్దరు చెప్పడం జరిగింది సార్. 100% పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా గౌరవిస్తారు. రాధా గారు అంటే చాలా అభిమానిస్తారు. రాధా గారు ఫోన్ చేసి నాకు అపాయింట్మెంట్ కావాలంటే ఏ క్షణం అయినా సరే అపాయింట్మెంట్ ఇచ్చే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు అలాంటి కాదు, అభిమానుల్లో మీలాంటి వ్యక్తులు కొంత అసంతృప్తి లేదా? అరే ఎవరెవరికో ఎమ్మెల్సీలు ఇస్తున్నారు, ఇంత కష్టపడిన వ్యక్తికి ఎమ్మెల్సీలు ఇవ్వకపోవడం ఏందన్నది. ఇప్పుడు ఎమ్మెల్సీ లిస్టు ప్రతిసారి అనౌన్స్ చేసిన దాంట్లో పేరు ఉండదు, రాధా గారి పేరు ఉండదు. ఇప్పుడు మీలాంటి వ్యక్తులందరూ కొంచెం డిసప్పాయింట్ అవ్వరా? డిసప్పాయింట్ అవుతాం అనేది 100% వాస్తవమే, మేము ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే లేట్ చేశారన్నమాట వాస్తవం. కానీ మంచి పదవి ఇవ్వాలని, మంచి పదవి ఇస్తారని ఆశిస్తున్నాం రాధా గారికి. ఇప్పటికే లేట్ అయిందన్నమాట వాస్తవమే. రంగగారి అభిమానులు కూడా చాలా అసంతృప్తితో ఉన్నమాట కూడా వాస్తవమే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచించి త్వరగా, వీలైనంత త్వరగా రాధా గారికి మంచి పదవి అప్పచెప్పిస్తే ఆ పదవికి వన్ని తెచ్చే వ్యక్తి రాధా గారు. కాబట్టి ఆయనకి సముచిత స్థానం కల్పిస్తారని ఆశిస్తున్నాం మేము కూడా త్వరలో. మీరు కాపు నేత కాదండి.
మీరు కాపు కాదా? నేను కాపునే. ఆ, నేను అదే అంటున్నా. కుల నాయకుని కాదన్నా సార్, కాపు నేత. పూర్తిగా వినండి, నేను పూర్తిగా అడిగిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. సరే, మీరు ఒక కాపు నేత. సో జనసేన పార్టీ 21 to 21 స్థానాలు భారీగా గెలిచింది. సో యాజ్ ఏ కాపు నేతగా పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు డిప్యూటీ సీఎం అయిపోయారు. సో అంటే నేను ఎందుకంటున్నా అంటే, మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు, ఆంధ్రాలో కులాల రాజకీయం ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. తెలంగాణలో కంపేర్ చేస్తే తెలంగాణలో యూనిటీ ఎక్కువ, బట్ ఆంధ్రాలో కుల రాజకీయాలు ఎక్కువ అని చెప్పేసి. సో మీరు ఒక కాపు నేతగా పవన్ కళ్యాణ్ గారి సక్సెస్ని ఎలా చూస్తారు? సార్, నేను కాపు నేతగా కాదు కానీ నేను పవన్ కళ్యాణ్ గారి వేరే అభిమానం. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నియోజకవర్గ అధ్యక్షుడిగా నా ప్రస్థానం మొదలైంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నియోజకవర్గ అధ్యక్షుడిగా మొదలైంది. అంటే మీరు ఆ సామాజిక వర్గం వ్యక్తి కాబట్టే మీరు అభిమానిస్తారా? అలాగనుకుంటే ఎలాగ సార్? నేను అనేది ఏంటంటే, నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు అక్కడ ఇక్కడ సినిమా రిలీజ్ అయింది. ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు పిచ్చి ప్రేమ, పిచ్చి అభిమానం. పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం నాకు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు 21 సీటుకి వెళ్తాం చాలా ఆనందంగా ఉంది. అలా భవిష్యత్తులో ఆయన మరెన్నో పదవులుగా అధిరోహించాలని ఆశిస్తున్నాం. దానికి గ్రేట్. అంటే నేను చెప్పాను కదా సార్ ముందే, కులాన్ని ప్రేమిస్తాను, అదర్ కులాన్ని కూడా అభిమానిస్తాం. అంతేగాని కులాన్ని ద్వేషించే పనులు అయితే మేము ఏం చేయం. సో అదొక ఫీల్ ఉంటుంది కదా నేను అంటుంది సార్. ఇప్పుడు ఓకే, పవన్ కళ్యాణ్ గారు మా నేత అన్నది, మా నేత అని ఉన్నది కానీ మన నేత అని ఉండదు. ఎందుకంటే సార్, మా నేతనా మన నేత కాదు సార్, మా నేత కాదు సార్, మన నేత. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా పదే చెప్పడం జరిగింది, ఏ పొలిటికల్ లీడర్ అయినా సరే ఒక కులం మీద బేస్ అయితే ఎవరు సక్సెస్ అవ్వలేరు. మీరు చూసుకోండి సార్. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా కులం మీద బేస్ అయితే సక్సెస్ అయ్యేవాళ్ళు కదా. ఇవాళ కులం మీద బేస్ అవ్వలేదు కాబట్టి 100% స్ట్రైక్ రేట్ వచ్చి ఇవాళ ప్రపంచమే పవన్ కళ్యాణ్ గారు ఇంకా చూసేటట్టు చేసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అవునంటారు కదండి. ఆయన సీట్లు ఇచ్చిన వాళ్ళు కూడా చూడండి, అతి సామాన్యులకు ఇచ్చారు. బాలరాజు గారు ఉన్నారు, చాలా సామాన్యంగా ఉంటారు. ఎందుకంటే పోలవరం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు, నేను ఆయన కలిసి బాబు జగజ్జీవనరావు గారి విగ్రహం ఆవిష్కరణ చేయడం జరిగింది. సామాన్యమైన వ్యక్తి. అలాగే యలమంచిలి ఎమ్మెల్యే గారు ఉన్నారు, విజయ్ కుమార్ గారు, ఆయన అంతే. ఆయన చాలా సామాన్యంగా మనలో ఒక మనిషిలాగా ఉండిపోతారు. ఆయన నేను కలిసి గడ్డంపాలెంలో విగ్రహ ఆవిష్కరణ చేయడం. అలా బోల్శెట్టి శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ సామాన్యమైన వ్యక్తులండి. ఏ మాట చెప్పాడు ఆయన, ఎవరు పవన్ కళ్యాణ్ గారు, రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళతో రాజకీయం చేయించానని 100కి 100% రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళతో రాజకీయం చేయించాడు. ఎందుకంటే రంగా గారి ఆశయం కూడా అంతే సార్. రంగా గారు కూడా అప్పుడు ఒక చెప్పులు కుట్టే ఆదవన్ కానీ, రిక్షా కార్మికుని, లారీ క్లీనర్ని కార్పొరేటర్ చేశారు సార్. ఆయన ఒక 50 లారీలు 100 లారీలు యజమాని పోటీ చేస్తే అతని మీద చెప్పులు కుట్టే అతన్ని పోటీ చేయించి గెలిపించిన ఘనత వంగవీటి మోహన్ రంగా గారు. అంటే అప్పుడే ఒక 42 సంవత్సరాలు 43 సంవత్సరాల ముందే సామాజిక న్యాయం కావాలి, అలాగే బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం కావాలని కోరుకున్న మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన ఎలాగ కులనాయకుడు కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే కులనాయకుడు కాదు, నేను కూడా అలాగే కులనాయకుడిని కాదు. దయచేసి నేను కాపు నేతనేం కాదు, నేను రాధారంగ మిత్రమల చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి అలాగే కులముద్ర పడకుండా, అంటే నా కులం అంటే నాకు చాలా అభిమానం, చాలా ఇష్టం. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా చాలా ట్రై చేస్తూ ఉంటారు ఈ కులముద్ర వేయాలని, కాపు నేత కాదు సార్. ఒకటండి, ఒకటి అర్థం చేసుకోండి, మా కులం అంటే వచ్చింది కాబట్టి అవి చెప్తున్నా. మా కుల పరిస్థితి ఎలా ఉందండి, వాళ్ళ కాపులు రాజకీయ పార్టీ పెడితే కులముద్ర వేస్తారు, వేరే కులం వాళ్ళు పెడితే వాళ్ళ కులముద్రలు ఉండవు. మా దౌర్భాగ్యమైన పరిస్థితి అది. మీరు ముందు అడిగారు కదా, మీరు ఎందుకు పెడుతున్నారు, ఎందుకు విగ్రహాలు ఎత్తున్నారు, నాకు ఇదే టార్గెట్. కాపులు ఒక్కల మీదే కులముద్ర ఎందుకు వేయాలి, వేరే రాజకీయ వాళ్ళ మీద కులముద్ర ఎందుకు వేయాలి? అంటే కులాల మధ్యన చిచ్చు పెట్టాలనే ఉద్దేశమే కదా మీకు. కాబట్టే కొన్ని కులాలను కలుపుకుంటూ వెళ్దామనే ఉద్దేశంతోనే ఈ చారిటబుల్ ట్రస్ట్. అన్ని కులాల వాళ్ళు ఉంటారు సార్ ఇందులో. ఒక లేడీ ఎస్సీ ఉందండి, ఆవిడ మాల మహానాడు జాతీయ అధ్యక్షురాలు మల్లేశ్వరి గారు. ఆవిడ కూడా ఇందులో 2 రాష్ట్రాల్లో ఉపాధ్యక్షురాలు. అలాగే షరీఫ్ అని ఉంటాడండి, ముస్లిం, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు. రియాజ్ అని ఉంటాడండి, గుంటూరు జిల్లా అధ్యక్షుడు. వీళ్ళందరూ రకరకాల కులాల నుంచి వచ్చిన వ్యక్తులు అనమాట. అన్ని కులాలతో రంగా గారి మిత్రమండలం ఉందండి. మీకు నమ్ముతారు అసలు? ఎవరు నమ్మరు. రంగా గారి పేరు చెప్తే రంగా గారు అంటే కాపులు. ఇది వాస్తవం కాదు. రంగా గారితో ఉన్న వ్యక్తులు కూడా అందరూ కాపులు కాదు, ఎక్కువ ఎస్సీ రెల్లి సామాజిక వర్గం. అలాగే వాళ్ళ ఆంధ్రప్రదేశ్
మహిళా అధ్యక్షులు ఉన్నారు. ఒక రెల్లి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి, తుపాకులు మన అమ్మాయి, విజయవాడ సంబంధించిన ఆవిడ, రెల్లి సామాజిక వర్గానికి చెందిన ఆవిడ. ఇలాగ అన్ని కులాలు ఉన్నారు. రాధారంగ మిత్రమంలో యాదవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్సీలు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే మాది కుల సంఘం కాదు. రాధారంగ మిత్రమండలి అనేది ఒక రంగగారి ఆశయాలను ఎదురు తీసుకెళ్ళడం కోసం మేము స్థాపించడం జరిగింది. అన్ని కులాలకు మేము సపోర్ట్ చేస్తాం. అన్ని కులాలు ఇందులో ఉన్నారు. అన్ని కులాల నాయకుల విగ్రహాలు కూడా మేము ఇస్తామంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు రంగా గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని చూసుకుంటే, ఇద్దరి జర్నీస్, ఇద్దరు ప్రస్తావన చూసుకుంటే అంటే ఎలా మాట్లాడుకోవచ్చు ఇద్దరు రాజకీయ ప్రస్థానం గురించి? సార్ ఒకసారి నేను చెప్పాను కదా ఇంతకుముందే, అప్పుడు 40 సంవత్సరాల ముందే, ఇంత టెక్నాలజీ లేని ముందే సామాన్యమైన ప్రజలందరూ మాట్లాడకండి, ఇక్కడ వినపడుతుంది. సామాన్యమైన ప్రజలందరూ రాజ్యాధికారం రావాలని కోరుకున్న వ్యక్తి. తర్వాత నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే, అదే విధానంలో సామాన్యమైన వ్యక్తులకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి, మీరు చూడండి ఏ రాజకీయ పార్టీ ఎమ్మెల్యే ఇవన్నీ అలాంటి వ్యక్తులకి, సామాన్యమైన వ్యక్తులకి ఇచ్చి మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయిన వాళ్ళు జనసేన పార్టీలో చాలామంది ఉన్నారు. మీరు ఊహించారా జనసేన ఈ స్థాయిలో భారీ విజయం 21-21 గెలుస్తుందని చెప్పి? సార్ ఓపెన్గా చెప్పుకోవాలి, సొల్లు మాట్లాడకూడదు. 21కి 21 అయితే వస్తాయని అనుకోలేదు, కానీ నేను మ్యాక్సిమం చాలా వరకు 17-18 సీట్లు అయితే గెలుస్తారు ఎట్టి పరిస్థితిలో. ఎంపీ సీట్లు 2 కన్ఫర్మ్. ఎంపీ అయితే ఫస్ట్ డిక్లేర్ ఇంకా కన్ఫర్మ్. ఎందుకని ఎంపీ సీట్లు? ఎంపీ సీట్లు అంటే కొంచెం సామాజిక వర్గ సమీకరణలు, రాజకీయ పార్టీల వలన, దానివల్ల బందర్ సీట్ ఎప్పుడు కాపు సామాజిక వర్గానికి మ్యాక్సిమం అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. బాడిగి రామకృష్ణ గారి కాడి నుంచి వాళ్ళు అందుబాటులో లేనప్పుడు వేరే సామాజిక వర్గాలు గెలిచినాయి. కానీ ఎక్కువ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం ఉంది. అలాగే టీడీపీ వాళ్ళ కూటమిలో ఉంది కాబట్టి టీడీపీ అక్కడ బలంగా ఉంది కాబట్టి అది గెలుస్తుంది. ఇక్కడ పిఠాపురం అంటే ఇంకా చెప్పక్కర్లేదు, ఎక్కువ మెజార్టీతో గెలుస్తాము. అలాగే గెలవడం జరిగింది. సో ఈ పిఠాపురం ఇష్యూ ఏంటంటే ఎప్పుడు చూసినా సరే అంటే వర్మ వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు, ఈ వర్గం ఎందుకని ఎప్పుడు ఈ వర్గపోరు ఉంటుంది అక్కడ పిఠాపురం? ఎలా ఉందంటే వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీగా మాట్లాడుకుంటారు. ఏ సభలో అయినా వాళ్ళిద్దరు కలిసిమెలిసి ఉంటారు. కింద కార్యకర్తలు లేకపోతే కింద క్యాడర్ చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. ఒక కుటుంబంలో వచ్చిన అన్నదమ్ములకి ఏమైనా మనస్పర్ధలు వస్తున్నాయి. కూటమిలో ఉన్న 3 పార్టీలకి చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాం, పెద్ద విషయం కాదు. అవి కప్పులో టీ కప్పులో తుమ్మాలంటే అవి సర్దుకుపోతాయి, వాటి వల్ల ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు మీకు వర్మ గారు తెలుసా? నాకు వర్మ గారు తెలీదు. ఓకే. అండ్ ఇంకొకటి, అండ్ ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఈ చేస్తున్న ఈ రాజకీయాలు ఎలా అనిపిస్తుంది? గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు వేరే లెవెల్లో ఉండేది, ఇప్పుడు వేరేలా అసలు కంప్లీట్ డిఫరెంట్గా వెళ్తున్నారు ఆయన. ఒకటే సార్, గతంలో మీరు అర్థం చేసుకోండి, గతంలో గవర్నమెంట్లో 3-4 డిప్యూటీ సీఎం ఉండేవాళ్ళు. అవును. ఎక్కడ ఉన్నారా? ఇప్పుడు లేదు. ఒకే ఒక సింగిల్ మ్యాన్ పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడన్నా డిప్యూటీ సీఎం ఫోటో ప్రభుత్వ ఆఫీసులు ఉండటం చూసారా? లేదు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారితో పాటు డిప్యూటీ సీఎం గారి ఫోటో కూడా ఇవాళ ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో పెట్టడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు ఎంత గౌరవిస్తున్నారో పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రతి విషయంలో సంప్రదించి చంద్రబాబు నాయుడు గారు కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు పవన్ కళ్యాణ్ గారి ఇలివేంటో, పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చి పార్టీని ఆదుకోవడం జరిగిందో చంద్రబాబు నాయుడు గారు తెలుసు, లోకేష్ గారు తెలుసు, బాలకృష్ణ గారు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారితో ఏ ఇలువలు ఇవ్వాలో, పవన్ కళ్యాణ్ గారికి ఏ స్థాయిలో గుర్తించాలో ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని గుర్తించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మనం చేసిన దానికి కృతజ్ఞతలు తీసుకున్నారు కాబట్టి మనం కూడా కృతజ్ఞత తీర్చుకోవాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళంటే గౌరవంగా ఉంటుంది జరిగింది. మొన్న ఒక పవన్ కళ్యాణ్ గారు మొన్న యానివర్సరీ దీనిలో ఒక మాట అన్నారు సభలో, సో మనం గెలిచాం, టీడీపీ పార్టీని కూడా గెలిపించామని చెప్పేసి. దాన్ని అగ్రి చేస్తారా? టీడీపీ పార్టీని గెలిపించింది పవన్ కళ్యాణ్ గారేనా? ఒకటే సార్ నేను చెప్తాను, ఆ మాట నేను చెప్పక్కర్లే, లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనేది ఎందుకు గెలిపించాడు అనేది దానికోసం మీకు వివరణ ఇస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే బీజేపీ పార్టీ టీడీపీతో కలిసి కాదు. చాలాసార్లు చాలా సందర్భాల్లో టీడీపీ
ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు తనయుడు లోకేష్ గారు అవ్వచ్చు, పెద్ద పెద్ద లీడర్స్ అందరూ చెప్పడం జరిగింది. బీజేపీ కలిసామంటే ఏకైక కారణం పవన్ కళ్యాణ్ గారే బీజేపీ ఈ కూటమి ఏర్పడగల కారకులని చెప్పడం జరిగింది. కాబట్టి దానికి మరి అంత కూటమి అంత అంటే ఈయన కనీసం ఒక 10 సీట్లు వదులుకుని త్యాగం చేసి, అంటే విత్ నాగబాబు గారితో సహా సుజనా చౌదరి గారి సీటు, సీఎం రమేష్ గారి సీటు, నాగబాబు గారు ఆల్రెడీ ఇల్లు తీసుకుని అనకాపల్లిలో ప్రచారం చేసుకుంటూ ఆ ఎంపీ సీట్ నాగబాబు గారిది. మరి అలాంటి సీట్లు కూడా త్యాగం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలా త్యాగం చేసి నిలబడినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు హస్తం ఉన్నట్టే కదా టీడీపీ పార్టీ, లేకపోతే ఉమ్మడి కూటమి అధికారంలో రావడానికి పవన్ కళ్యాణ్ గారు హస్తం ఉన్నట్టు 100% వాస్తవం. అది టీడీపీ బీజేపీ వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. సో కీలక, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోతే టీడీపీ గెలిచుండేది కాదా సార్? ఒకటి చెప్తున్నా సార్, మద్దతు ఇవ్వకపోతే గెలిచి ఉండేదా కాదా అనేది మనం గెలిచిపోయాక ఇప్పుడు ఆలోచించకూడదు. ప్రస్తుతం జరుగుతున్న జనరల్ గా టీడీపీ వాళ్ళు చెప్తున్న మాట, ఈ మాట ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారో అంటే జనసేన సపోర్ట్ లేకుండా మేము గెలిచే వాళ్ళం అని చెప్పేసి అంటారు కదా. సరే ఊరి సార్, పిల్ల బచ్చగా లేదో వాగిన దానికి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ స్పందించరు. ఎవడో అయ్యో వాగుతాడు. ఎలా ఉంటుందండి సార్ కింద క్యాడరో లేకపోతే వాళ్ళ సోషల్ మీడియానో అసలు ఇది నేనే వైసీపీ అని నాకు మండితే వైసీపీ కార్యకర్త టీడీపీ కార్యకర్తగా పోస్ట్ పెడతాడు, మా టీడీపీ పార్టీ గెలిచేది మీ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే. ఇవన్నీ కూటమి ఎడగొట్టడాకో కూటమి మీద కుట్రలు జరుగుతాయి. కానీ అసలు నాయకులకో లేకపోతే పార్టీ అధ్యక్షులకో పార్టీ క్యాడర్కో వాళ్ళందరికీ తెలుసు ఎవరి వల్ల ఎవరు ఉపయోగపడ్డారని. ఒకరి వల్ల ఒకరు ఉపయోగపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయడం వలన 21 సీట్లు ఎమ్మెల్యేలు 2 ఎంపీలకు వెళ్ళడం జరిగింది. అలాగే వాళ్ళకి వచ్చిన సీట్లకు కూడా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయమంటే వాళ్ళకు కూడా సీట్లు రావడం జరిగింది. కాబట్టి ఒకరికొకరు సపోర్ట్ చేసుకోబట్టే వాళ్ళ కూటమి అధికారంలో రావడం జరిగింది. దాన్ని ఎవరొక్కరు క్రెడిట్ తీసుకోకూడదు. అర్థమైంది సార్? ఇప్పుడు చంద్రబాబు మేమే గెలిచామని ఆయన అనకూడదు, పవన్ కళ్యాణ్ గారు మేమే గెలిచామని ఆయన అనకూడదు. కాబట్టి ఇద్దరు కలిసి అలాగే బీజేపీని కలుపుకుంటాం వలన ఇవాళ పిఠాపురంలో ఓన్లీ నాగబాబు గారు కామెంట్ చేసినట్టు పిఠాపురంలో కేవలం పవన్ కళ్యాణ్ గారి చరిస్మానే వర్కౌట్ అయిందా? అక్కడ వర్మ గారి పాత్ర ఏం లేదా? అందులో పాత్ర ఏం లేదని ఎలా అంటాం సార్? మనం నాగబాబు గారు కామెంట్ చేశారు దీని మీద. సార్ ఇదే ఇప్పుడు నచ్చితే ఒక రకంగా ఉంటుంది సార్. నచ్చితే ఎలా ఉన్నాడంటే ఇంటికి వచ్చాం అనుకో, ఆడు నచ్చాడు అనుకో సార్ మనకి, ఎరే బాబు మీ నాన్న ఉన్నాడా అని అడుగుతాం. ఆడు నచ్చలేదు అనుకో, ఎరే మీ అమ్మ ఊరు ఉన్నాడా అని అడుగుతాం. అలాగే సబ్జెక్ట్ ఏంటంటే నాగబాబు గారు ఒక కామెంట్ చేసిన మాట వాస్తవమే, దాన్ని మనం ఆలోచించే విధానం బట్టి చూడాలి. అంతకుముందు టాపిక్లు ఏం జరిగినాయి, ఆయన దేని గురించి మాట్లాడారని చూడాలి. ఒకటే ఒక మాట మాట్లాడారని, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలవడానికి ఆడు ఈడు నా వలన గెలిచారనుకుంటే వాళ్ళ కర్మ. పవన్ కళ్యాణ్ చరిస్మా అలాగే పిఠాపురం ప్రజలు ఓటర్ల వలన గెలిచారన్నారు. అది వాస్తవమే కదా. నాయకులు వర్మ గారి పాత్ర అయితే ఉంది కదా, 100% ఉంది సార్. 100% పవన్ కళ్యాణ్ గారి గెలుపులో ఈయన పాత్ర ఉంది. వర్మ గారి పాత్ర లేదని ఎలా అంటాను సార్? వర్మ గారి పాత్ర ఉంది. సో బట్ దాన్ని ఇప్పుడు ప్రొజెక్ట్ అయ్యింది, వర్మ గారిని పక్కన పెట్టేశారు గెలిపించిన వ్యక్తిని అన్నట్టు. అసలు మామూలుగా హడావిడి కాదు, అన్ని న్యూస్ పేపర్లోనూ డిబేట్లు నడిచాయి దీని మీద. 2 రోజులు డిబేట్లు. ఏదో రావాలి, ఈస్ రావాలి, ఏదో వేసుకుంటారు. వర్మ గారికి కూడా త్వరలోనే సంసిద్ధతను కల్పిస్తారు కూటమి ప్రభుత్వంలో, అందులో ఇబ్బంది ఏమి లేదు. అస్సలు వర్మ గారికి ఇబ్బంది లేనప్పుడు ఈ కింద స్థాయి వాళ్ళు హడావిడి లేకపోతే సోషల్ మీడియా హడావిడి. నేను చెప్పేది అదే, ఎవరు ఏంటి అనేది కమిట్మెంట్ అనేది వాళ్ళకి ఒక అవగాహన ఉంది, వాళ్ళకి ఏం న్యాయం చేస్తారనేది వాళ్ళకి ఉంది. కానీ కింద వాళ్ళు హడావిడి వల్ల కొన్ని చిన్న డిస్టర్బ్లు జరగడం వల్ల కూటమి ప్రభుత్వానికి చిన్న తలనొప్పులు లాంటివి వస్తున్నాయి. అవన్నీ సరి చూసుకుంటారు నాయకులు. ఇలాంటి తలనొప్పులు లేకపోతే రాజకీయాలు ఉండవు కదా సార్. రాజకీయాలు అంటేనే తలనొప్పి. ఇంకొకటి, అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి కేవలం 11 స్థానాలు, కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాదు అని చెప్పేసి అసలు మీరు కనీసం అది ఓడిపోతారని ఎవరైనా ప్రిడిక్ట్ చేస్తారు. కనీసం ఈ స్థాయిలో అంటే కేవలం 11 స్థానాలకు పడిపోతుందని చెప్పేసి మీరు ఎప్పుడైనా ఊహించారా? నేను 11 స్థానాలు పడిపోతుందని ఆలోచించలేదు. కానీ 40 నుంచి 50 స్థానాల వరకు వస్తాయని వెంకటరెడ్డి అనే అతను 99 డిబేట్లో మాట్లాడుకున్నప్పుడు ఎల్లుండ లెక్కి 4వ తారీఖు, ఈ రోజు మేము 2వ తారీఖు వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను, మీకు 40 నుంచి 45 స్థానాల నుంచి రావు, మళ్ళీ 4వ తారీఖు కూర్చున్నారా అని కూడా ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయన మేము సెలబ్రేషన్స్లో ఉంటాంలే వైజాగ్లో మేము రాము అనేది చెప్పడం జరిగింది. ఎందుకంటే సార్ ఒకటి సార్,
ప్రజల్లో బాగా వ్యతిరేకత వస్తాం అనేది వాస్తవం. ఏ అంశాలు చాలా ఎఫెక్ట్ అయ్యాయి? ఏ అంశాలంటే ముఖ్యంగా మద్యం, తర్వాత అభివృద్ధి అనేది శూన్యం, జాబ్స్, రోడ్లు లేవు, జాబ్స్ లేవు, అభివృద్ధి లేదు. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే మనుషుల్ని సోమరపోతుతనానికి అలవాటు చేశారు. అది ప్రజల్లో చైతన్యం వచ్చింది. అంటే ఇప్పుడు అమౌంట్ వేసేస్తున్నారు, పనికి కూడా ఎవరు రాని పరిస్థితి సార్ మన గవర్నమెంట్ లో. ఆ 4-5 సంవత్సరాల్లో కూలి పనికి కూడా ఎవరు రాని పరిస్థితి. డబ్బులు వస్తూ ఉంటే ఎందుకు వస్తారు? 2 నెలలకు 3 నెలలకు ఏదో పథకం పడుతుంది. మీకు అర్థం, ఏదో పథకం వస్తున్నప్పుడు మనం ఎందుకు వెళ్ళాలి? మనకు డబ్బులు వస్తున్నాయి, కూర్చొని తిందామనే పరిస్థితికి వచ్చేసారు. దానివల్ల చాలా ఇబ్బంది అయింది. అలాగే ఇసుక లేదు, ఇసుక వల్ల కార్మికులు ఎంత ఇబ్బంది పడ్డారు సార్. కార్మికులు రోడ్డు ఎక్కిన ఘనత నాకు 42 years అని నా తెలిసాక కార్మికులు ఇసుక లేదు, మాకు పని లేదు, మాకు కూడు కావాలి అని ఏ రోజున రోడ్డు ఎక్కల. అలా రోడ్డు ఎక్కితే రాజమండ్రిలో జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళందరూ కలిసి కొన్ని రోజులు అంటే ఒక 40-50 రోజులు వాళ్ళకి భోజనాలు కూడా పెట్టడం జరిగింది. ఎంత వ్యతిరేకత వచ్చిందో మీరు ఒకసారి ఆలోచించండి. అదే కాకుండా ఎంప్లాయీస్ లో అంతకన్నా వ్యతిరేకత వచ్చింది. వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ని కూడా గవర్నమెంట్ తీసుకుని మళ్ళీ ఖర్చు పెట్టిందంటే అది మీకు ఎంత ఎఫెక్ట్ ఉంటుందో చూడండి. ఎన్ని లక్షల మంది ఉంటారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంటూ 4 వేయండి వాళ్ళ నెంబర్. వాళ్ళకి 4 ఏ కుటుంబంలో అయినా 4 నెంబర్లు ఉంటారు. కాకుండా మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు, దానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు. ఎందరు ఎఫెక్ట్ పడింది. మీకు ఎప్పుడైనా సరే ఎంప్లాయీస్ తిరగబడితే ఆ ప్రభుత్వం కూలిపోయినా 100% వాసు. నేను అప్పుడే చెప్పాను, నేను 100% వేసిపో. ఈ డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా ఎందుకని జగన్ గారిని గెలిపించారు? అంటే జగన్ గారు కోటేయలేదు. ఇప్పుడు అమ్మఒడి కింద ప్రతి సంవత్సరం తీసుకున్నారు, లేకపోతే ఫార్మర్స్ కావచ్చు, ఏదో ఒక రకంగా డబ్బులు అయితే వచ్చాయి సార్. జగన్ గారు ఒక అవకాశం ఇమ్మన్నారు, ఒక అవకాశం ఇచ్చారు. ఆయన అభివృద్ధి శూన్యం. ఏదైనా కావాలంటే 2 నెలలకు 3 నెలలకు తలకో 15,000 ఇస్తారు, కానీ రాష్ట్రాన్ని బాగు చేయలేడు. కంపెనీస్ లేవు, ఏమీ లేవు, ఏమీ రావట్లేదు, అభివృద్ధి లేదు. అవసరమైతే రాజధాని తీసుకెళ్లి వైజాగ్ అంటున్నాడు. తర్వాత అది పెద్దమైన రాజధానులనే అసలు అంతకన్నా ఇంకా మైనస్ తెలుసా మీకు? పట్టాదారి పాస్ పుస్తకాలు. మీ స్థాయికి మీరు ఎకరం కొనుక్కుంటారు సార్, నా స్థాయికి నేను 1/2 ఎకరం కొనుక్కుంటా. నేను సొంతంగా కొనుక్కుని నా సొంత డబ్బులతో కొనుక్కున్న పాస్బుక్ల మీద నీ బొమ్మలేంటి? ఏంటి అది ఎంతవరకు కరెక్ట్? అంతే కదా. సీఎం అంటే రాజకీయ నాయకుడు అంటే ఎన్నాళ్ళు ఉంటారు? ఎవరైనా, ఏ సీఎం అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మినిస్టర్ అయినా వాళ్ళకి శాశ్వతం కాదు కదా. వాళ్ళు ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేస్తారు, మా 10 సంవత్సరాలు చేస్తారు, అంతే కదా. వీళ్ళ ఫోటోలు పాస్బుక్ల మీద, లేకపోతే సర్వే అని పెట్టారని, రీసర్వే అని. అది ఈ పాస్బుక్ చాలా ల్యాండ్ది చాలా మైనస్ అయింది. ల్యాండ్ టైటిలింగ్ అంటే ఎందుకు ఇబ్బంది అయిందండి సార్? అది సర్వేలు అని పెట్టి ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు తీసుకొచ్చి అలా పడేసి, పాత్రం కాదు ఎక్కడో ఒక రాయి పాతారు కదా, అలా పడేసి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారండి. ఆ రాళ్ల మీద కూడా జగన్ బొమ్మ ఏంటి సార్? ఎంత దుర్మార్గం ఇది సార్, ఆలోచించండి. పాస్బుక్ల మీద ఆయన ఫోటో, రాళ్ల మీద ఆయన బొమ్మ, అవసరమా? అది కాకుండా కొన్ని లక్షల ఎకరాలని 22A పెట్టేశారు. మా ఏరియాలో కొన్ని వేల ఎకరాలని 22A పెట్టేసి అది రిజిస్ట్రేషన్ చేయడానికి కుదరదు, అమ్మకుండా కుదరదు. ఇప్పుడు సామాన్యమైన వాళ్ళండి, మా అన్ని పల్లెటూర్లు మన నియోజకవర్గం వచ్చి ఒక పిల్లకి పెళ్లి చేయాలి, లేకపోతే పిల్లకి కట్నం ఇవ్వాలి. ఒక 2 ఎకరాలు ఉందనుకో, 1 ఎకరం ఒక పిల్లకి ఇచ్చాడు అనుకోండి, ఆ పిల్లకి రిజిస్ట్రేషన్ చేస్తాక లేదు, ఈ రోజు అమ్ముకుంటాకి లేదు, ఖర్చులకి. లేకపోతే అప్పులు అయిపోయాడు రైతు, అమ్ముకోవాలి. 22 యాక్ట్లు పెట్టారు, అమ్ముకుంటాకి లేదు. అలాగే అన్ని చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రైతులు కూడా ఎదుర్కొంటుంది. ఇవాళ ఆ సమస్యలు ఏమి లేవు ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో. ఇంకోటి సార్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అనగానే సత్యప్రసాద్ గారు, అదే మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారి ఆదేశాలతో అనగానే సత్యప్రసాద్ గారు రీసర్వే అని పెట్టించి 22Aలో ఉన్నాయి భూములన్నింటిని అప్లికేషన్ పెట్టుకోమని కలెక్టర్ గారి దగ్గర పెట్టి, ఇట్లన్నిటిని అంటే ఒరిజినల్గా 22A అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ని 22Aలో పెట్టుకోవచ్చు, గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవచ్చు. కానీ ప్రజలకు చెందింది కొన్ని అంటే ఒక 40-30 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న భూములను కూడా 22Aలో పెట్టేసి ఎటు కాకుండా చేసింది. వీటిలన్నిటిని సర్వే చేయించి నిజాయితీగా ఏ రైతు అది ఉంటే అది రిలీజ్ చేయాలి 22A అని ఇవాళ ప్రభుత్వం దృఢనిశ్చయంతో ఉంది. ఆ సర్వేలు కూడా పూర్తి అయిపోయినాయి. 1 నెల 2 నెలల్లో అది జరుగుద్ది. మా కాన్స్టెన్సీకి వస్తే సుమారు 2,000 ఎకరాలు 3,000 ఎకరాలు 22Aలో ఉన్నాయి.
మా ఎమ్మెల్యే గారు గొప్పతనం ఏంటో తెలుసు సార్. మా కామినేని శ్రీనివాస్ గారు గొప్పతనం ఏంటంటే ఆయన మాజీ మినిస్టర్ చేశారు. డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు, డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు, డైరెక్ట్ మోడీ గారు, అమిత్ షా గారు, వెంకయ్య నాయుడు గారు, ఇలాగా మీకు ఏ ఐపీఎస్ కావాలన్నా ఏ ఐఏఎస్ కావాలన్నా డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడే అంత పెద్ద వ్యక్తి. అదే కాకుండా ఇప్పుడున్న శాసనసభలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈయన పెద్ద వ్యక్తి అండి, వయసులో కానీ పెద్ద వ్యక్తి. కాబట్టి ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఈ భూముల మీద సపరేట్ కలెక్టర్ గారిని, మా కాన్స్టిట్యున్సీలో కలెక్టర్ గారిని 4 సార్లు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మా ఎమ్మెల్యే గారు. అలాంటి వ్యక్తి అండి. అది తీసుకొచ్చి ప్రజలకి అలాగే రైతులకు కానీ ఏ ఇబ్బంది జరగకుండా, పేద ప్రజలకి అన్యాయం జరగకూడదని 22A తీసేయాలని ఆయన దృఢనిశ్చయంతో ఉండి ముందుగా, ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ముందుగా దీన్ని అసెంబ్లీలో మాట్లాడి మినిస్టర్లతో మాట్లాడి పెట్టించిన వ్యక్తి మా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు. అలాగే ఇప్పుడు కాలువలు ఉన్నాయి సార్. అది వరకు ఇప్పుడు బొరమేరు మునిగిపోయింది, మీరు చూసారు ఎంత ఇబ్బంది పడ్డారు వాళ్ళు, అది ఎంత దారుణం చూసారు కదా. అది ములగకుండా ఉండాలంటే కింద మా ఏరియాకి రావాలి, అది నీరంతా వాటర్ కొల్లేరులోకి రావాలి. అవి రావాలంటే డ్రైన్ వ్యవస్థ అంతా ఊడిపోయింది. ఆ డ్రైన్ వ్యవస్థని రైతుల్ని మీటింగ్ వేసి, మా ఎమ్మెల్యే గారి గురించి చెప్తాను మీకు, రైతులతో మీటింగ్ వేసి మీరు పంట కొనుక్కోండి, మిషన్ తెచ్చి నేను ఇస్తాను, మిషన్ మీద ఈ డ్రైన్లన్నీ తవ్వేయాలి అని చెప్పి దీనికి ఏం చేయాలి, దీనికి నీటి సంఘాలు ఏర్పాటు చేయాలి అని అంతమంది సమక్షంలో రామానాయుడు గారు ఫోన్ చేసి, సార్ మన నీటి సంఘాలు ఎలక్షన్ పెట్టాలి అని మాట్లాడి అసెంబ్లీలో మాట్లాడి నీటి సంఘాలు ఎలక్షన్ పెట్టించి దానికి అధ్యక్షులు చేసి ఆ అధ్యక్షులను మీరే ఖర్చు పెట్టాలి, తర్వాత బిల్లు ఇస్తుంది, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అని చెప్పి డ్రైన్లన్నీ బాగు చేసిన ఏకైక వ్యక్తి రాష్ట్రంలో మా ఎమ్మెల్యే గారు. అలాంటి ఎమ్మెల్యే మాకు అవటం మా అందరి అదృష్టం. అలాంటి పనులు చేస్తే రేపు పొద్దున్న మీకు రైతులు కానీ లేకపోతే ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తారు సార్, ఇంకా గవర్నమెంట్ విడిచిపెడతారు. అవును కదా. ఇలాంటి పనులు చేయకుండా నెగ్లిజెన్స్ చేసి ఇలా ఓన్లీ ఆ పథకాలు ఇవ్వడం, మీరు మన డబ్బా మనం కొట్టుకుంటాం, అదే చేయబట్టే ఇవాళ వైసీపీ బట్టి అలా దెబ్బతింటుంది. కానీ మొన్న జగన్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారుగా, మళ్ళీ ఒక 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుంది అని చెప్పేసి పదే అంటున్నారుగా, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుందని. సార్ ఎవరు కాన్ఫిడెన్స్ అలా ఉంటుంది సార్. రాదా వైసీపీ ప్రభుత్వం? నేను రాదని అంటలేదు, నేను చెప్పేది సార్. నేను ఎందుకని అన్నా అంటే ఎవరి కాన్ఫిడెన్స్ అలా ఉంటుంది. అంత కాన్ఫిడెన్స్ లేకపోతే రాజకీయాల్లో రాలే. అంటే మా కేఏ పాల్ గారు ఉన్నారు చూడండి, మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేశారు చేయలేదు, ఆయన అయితే రాబోయే దానికి ప్రధానమంత్రి కూడా నేనే అంటాడు ఆయన. మీరు ఎప్పుడైనా విన్నారా? విన్నాను చాలా సార్లు. అయితే ముఖ్యమంత్రిని అవుతా, లేకపోతే ప్రధానమంత్రి అవుతాను అంటారు, లేకపోతే నేను పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేస్తాను, ప్రధానమంత్రి నేను అవుతాను అంటాడే. అలాగే ఎవరైనా అనుకోవచ్చు, అవసరం నేనే పార్టీ పెట్టి నేనే ముఖ్యమంత్రి. కేఏ పాల్ గారు జగన్ గారు ఒకటేనా? కాదు సార్, ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా అలా అంటారని అంటున్నా. నేను అనేది ఏంటంటే ఇప్పుడు సిపిఎం పార్టీ ఉంది సార్, వాళ్ళు ఎప్పుడైనా నేను సీఎం అవుతానని అంటారా? అనరు. ఫైట్ చేస్తూ ఉంటారు. కొన్ని పార్టీలకు కొన్ని నిబద్ధతలు ఉంటాయి, అలా చేస్తూ ఉంటారు. కొన్ని పార్టీలకి ఏంటంటే మనకి అధికారమే ధ్యేయంగా, మనకు అధికారమే కావాలి అనే ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి కొంతమంది నేను సీఎం అవ్వాలి, నేను పిఎం అవ్వాలని కోరుకుంటాను. పోనీ ఇన్ ఫ్యూచర్ లో మళ్ళీ ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్మే పరిస్థితి లేదా అంటే ఈ టైంలో గవర్నమెంట్ ఇలాగ దూసుకుపోతుంటే, ఇలా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ చేస్తుంటే ఇంక ఏ కారణాలతో అవతల పార్టీని చూస్తారనేది నా సందేహం. చూద్దాం సార్, ఇంకా వెయిట్ అండ్ సీ. చాలా 4 సంవత్సరాలు అప్పుడు మాట్లాడుకోవడం. ఇంకోటి లోకేష్ గారిని కూడా డిప్యూటీ సీఎం చేయాలనే ఒక వార్త మామూలు హల్చల్ చేయలే ఆ మధ్య కాలం. దాన్ని మీరు అగ్రి చేస్తారా? లోకేష్ గారు కూడా డిప్యూటీ సీఎం చేయాలని? సార్ నేను ఒకటి చెప్తున్నా సార్, ఇంతకుముందు చెప్పేసిన దానికి మళ్ళీ మీరు క్వశ్చన్ అడిగారు. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఒక్కడనే ఉంచాలనేది లోకేష్ గారిది, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం. లోకేష్ గారిని కూడా చేయాలని చెప్పేసి ఆ టీడీపీ పార్టీలోనే చాలా మంది మాట్లాడారు. మళ్ళీ ఎవరు పెడతా ఉంటారు, దాన్ని కూడా ఖండించారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఖండించారు, మీరు ఎవరు పడితే వాళ్ళు లోకేష్ గారి టాపిక్ తీసుకురావద్దు అని చెప్పారు కదా. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఆపేశారు, ఎక్కడ జరగట్లా. ఎవరో ఉంటారు కదా అభిమానులు, అలా పెట్టుకుంటూ పోతారు సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సముచిత స్థానం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఒకే ఒక డిప్యూటీ సీఎం ఇచ్చి ఆయన ఫోటోలు గవర్నమెంట్ ప్రతి ఆఫీసులో పెట్టడం జరిగింది. కాబట్టి నాకు తెలిసి అయితే ఇంకో డిప్యూటీ సీఎం ఉండరని అనుకుంటున్నాను. సో టీడీపీ అండ్ జనసేన మధ్య
గొడవ రావాలి, ఫైట్ జరగాలని అయితే వైసీపీ పార్టీ వాళ్ళు కోరుకుంటున్నారు. కోరుకుంటారు కదా సార్, డైలీ పూజలు కూడా చేస్తారు అవసరం అంతే కదా. చేస్తారా? చేస్తారు కదా, మరి వీళ్ళు ఇడిపోతుంది కదా, వాళ్ళకి అవకాశాలు వచ్చాయి. అలా ఫ్యూచర్లో ఏమన్నా రావచ్చు అంటారా, రాదంటారా? మొన్న పవన్ కళ్యాణ్ గారు కొండ పద్దాలు కూడా చెప్పారు కదా, ఇంకో 10 సంవత్సరాలు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, ఈ కూటమి కూడా 10 సంవత్సరాలు కలిసి ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు, మీరు కంగారు పడద్దని వైసీపీ వాళ్ళకి డైరెక్ట్ చెప్పడం జరిగింది. ఇప్పుడు జగన్ గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదన్నది అతిపెద్ద విమర్శ. ఎందుకని ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి అంత భయపడుతుంది కూటమి ప్రభుత్వం? ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సే. మనం అంటే ఆశ అదే అడిగితే రాదు ప్రతిపక్షం అనేది, ప్రజలు మనకి ఇవ్వాలి ప్రతిపక్షం అనేది. గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది, మీకు 23 వచ్చినాయి, ఇంకో 4 తగ్గితే ప్రతిపక్ష హోదా కూడా పోయేది అని మాట్లాడారు కదా ఆయనే. మరి మాట్లాడినప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఎలా అడుగుతున్నారు ఆయన అనేది నాకు ఆశాస్పదంగా ఉంది. ప్రతిపక్ష హోదా అనేది ఎవరికి ఇస్తారండి? 18+ సీట్స్ వచ్చిన వాళ్ళు వచ్చినాయి. ప్రతిపక్ష హోదా ఎవరున్నారు ఇవాళ? అధికారంలో ఉన్న జనసేన ఇవాళ ప్రతిపక్ష హోదా. అంతేకాని ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు, ఏ రకంగా ఇస్తారు? అడగకూడదు కదా. ఒక సీఎం గా చేసిన వ్యక్తి, అలాగే 2 సార్లు సీఎం గా నాన్నగారు చేశారు, రాజకీయ ప్రస్థానం ఉన్న ఫ్యామిలీ అది. నాకు ఇవ్వను బాబు, నాకు ఇవ్వను బాబు అంటే అది ఎంతవరకు కరెక్ట్? నేను అనేది ఏ రాజకీయ నాయకుడైనా సరే మనకు ప్రజలు ఇవ్వలేదు, ఓకే ప్రజా పోరాటం చేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, అసలు 5 సంవత్సరాలు కాకపోతే ఇంకో 5 సంవత్సరాలకు అధికారం రావడానికి పోరాడాలి. నేను అప్పుడు చేయలేకపోయానా, లేకపోతే ఇప్పుడు చేస్తానో, లేకపోతే అప్పుడు ఎందుకు చేయలేకపోయానో అవన్నీ చెప్పుకోవాలి, అంతే కదా సార్. అంతేగాని నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని వీళ్ళని అడిగితే వీళ్ళు ఎందుకు ఇస్తారు? ఇలా అతి ఘోరంగా విమర్శించి అతి ఘోరంగా అసెంబ్లీకి కూడా రాకుండా చేసిన వ్యక్తి కదా ఈయన. అదే కాకుండా సోషల్ మీడియాలో ఎంత దుర్మార్గం అండి, ఆ బోర్గడ్డ అనిల్ గాని, ఆ శ్రీరెడ్డి గాని, ఆ రవీంద్ర వంగ రవీంద్ర, వీళ్ళందరూ ఎంత దుర్మార్గంగా మాట్లాడారు. మీరు మెయిన్ పేరు మర్చిపోయారు, పోసాని కృష్ణమూర్తి గారు. ఆయన చాలా సార్లు డిబేట్ లో మాట్లాడి చిరాకేసింది అతను పేరు ఎత్తడం అంటే. అతను మాట్లాడిన వలగరు మాట ఏ మానవ జన్మిక్తిని మనిషి ఎవరైనా మాట్లాడతారా? పవన్ కళ్యాణ్ గురించి అంత వరస్ట్గా మాట్లాడిన వ్యక్తి అనిపించాడు. ఎవరి కర్మాలు అనిపించాలి సార్. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు నేను ఇదే కూటమిలో ఉన్నానని చెప్పి నేను వైసీపీలో పచ్చిబూతులు కానీ, వాళ్ళ ఇంటికాడ కానీ, వాళ్ళ ఫ్యామిలీని కానీ నేనేం తిన్నా, నాకు అంత అవసరం కూడా లేదే. రాజకీయాల వరకే మాట్లాడాలి. ఇళ్ళకాడ గురించి, ఫ్యామిలీ గురించి మనకు అనవసరమైన విషయం. అది ఓటికి 100 సార్లు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. మన ఇళ్ళ గురించి మాట్లాడుకోవద్దు, మన రాజకీయాల గురించి మాట్లాడుకుందాం అని. అదేంటి సార్, అసలు చంద్రబాబు నాయుడు గారిని ఎంత ఘోరంగా మాట్లాడారు సార్ వీళ్ళు. ఇదే నేను వంశీ అనేవాడు కానీ, కొడాలి నాని, ఇంత వలగరం భాష మాట్లాడారు వాళ్ళిద్దరు. మనం చూసాం కదా, ఒక ఎమ్మెల్యేలు అయ్యండి. ఇంకోటి సార్, ఇంకో మెయిన్ థింగ్, ప్రజలు ఎందుకు కూటమిని ఇష్టపడుతున్నారు అనే దానికి ఇంకో రీజన్ ఉంది. ఎవరు వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆడ మగ అని లేకుండా ఎమ్మెల్యేలు పచ్చి బూతులు తిట్టేవాళ్ళు. ఇవాళ ఆ బూతుల పురాణం ఉందా? 9 నెలల ఎక్కడన్నా అసెంబ్లీలో ఒక్క బూత్ ఎవరన్నా మాట్లాడడం జరిగిందా ఈ రోజు వరకు? జరగదు. రాష్ట్రంలో కూడా జరగలేదు. ప్రెస్ మీట్ లో గతంలో మనం చూసాం ఎంత పచ్చి బూతులు తిట్టేవాళ్ళు తెలుసు. మరి ఇప్పుడు ఆ సంస్కృతి లేదు. ఇవన్నీ మార్పే కోరుకున్నారు ప్రజలు. ఇప్పుడు అసలు అసెంబ్లీ లాగా జరగలేదు. దాని గురించి ప్రజలందరూ బాగా మాజీ మంత్రులు లైక్ చాలా మంది, అంబటి రాంబాబు, రోజా, చెప్పుకోలేరు. పేరుని నాని అయితే కులాన్ని ఇలా తిట్టి నేను ఇలా తిట్టను, ఇవన్నీ మెయిన్ కర్మాలు అనిపించవలసిందే సార్. ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, అది వాస్తవం. సో రోజా గారు అయితే మామూలుగా మాట్లాడలేదు. ఏంటి వీళ్ళు మర్చిపోయి మంత్రి పదవులు, మన జీవితాంతకాలం మనమే రాజకీయ నాయకులుగా ఉంటామా? జీవితాంతకాలం మనకే అధికారాలు ఉంటాయా? అవన్నీ తెలుసుకుని మాట్లాడాలి. లేదు, వాస్తవం ఉంది, డైరెక్ట్ నువ్వు ఎమ్మెల్యేని విమర్శించు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ విమర్శించండి, ఇబ్బంది ఏం లేదు. ఇళ్ళకాడ ఫ్యామిలీల గురించి, వాళ్ళ పుట్టకల గురించి, వాళ్ళ పిల్లల గురించి అవన్నీ మాట్లాడి ఇవాళ ఇక్కడ దాకా తెచ్చుకున్నారు. సో ఇంకో అతిపెద్దమైన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అదే మొదటి స్టెప్ వైసీపీ డౌన్ ఫాల్ కి? కాదండి, మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది బాగా ప్రభావితం చేసి, బాగా రోడ్లు, తర్వాత ఆటోమేటిక్ గా జనాల్లో కసి పెరిగింది. టీడీపీ క్యాడర్ కూడా కొంచెం స్తబ్దతగా ఉన్న టైంలో చంద్రబాబు నాయుడు గారిని లోన్ వేయటం, ఆ లోన్ వేయడం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నప్పుడు మధ్యలో ఆపడం, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నేను ఇవాళ సపోర్ట్ చేస్తున్నాను అంటాం,
చాలా అక్కడి నుండి మొదలైంది వైసీపీ పతనం. అప్పటి నుంచే పతనం మొదలైంది, 100% అప్పటి నుంచి మొదలైంది, రాజమండ్రి నుంచే పతనం మొదలైంది. కానీ వాళ్ళు అది గ్రహించలేదు. బట్ వై నాట్ 175 175 గెలిచి తీరుతామనే కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. సరే అది చెప్పాను కదా ఇందాడ, ఎవరు కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుందండి. కానీ సిద్ధం సభలకు బాగా వచ్చారు కదా సార్ జనాలు. ఆ జనాలందరూ ఏమయ్యారు అసలు? అది నిజంగా వాళ్ళు ఓట్లు ఏమయ్యాయి? ఏ పొలిటికల్ పార్టీకైనా మనం ఓపెన్ గా మాట్లాడుకుందాం, ఏ రాజకీయ పార్టీకైనా సరే దానికి తగ్గ అమౌంట్లు ఇచ్చి వెహికల్స్ పెట్టి రావాలి. నేను ఛాలెంజ్ మొబిలైజ్ చేయడం చేయాలి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, జనసేన సభకి ఎక్కడ పెట్టినా వెహికల్స్ పెట్టగల, ₹1 ఇవ్వకర్ల. జనం ఒరిజినల్ జనం పవన్ కళ్యాణ్ గారి కోసం. ఇది వాస్తవం, మీరు ఎప్పుడైనా తెలుసుకోండి. లేదు ఇదే సిద్ధం సభలకు వెళ్ళిన వాళ్ళు అదే యోగార్జునకి వెళ్తారు, అదే యోగార్జునకి వెళ్ళిన వాళ్ళు ఇదే సిద్ధం సభలకు వస్తారు. ఎలా ఉందంటే ప్రజలు కూడా అలవాటు పడిపోయారు. మనకేంటి వెళ్దాం, డబ్బులు ఇస్తారు, మనకేమైనా ఊరికి వస్తుందండి, వాళ్ళు ఏమైనా ఊరికి ఎమ్మెల్యేలు అవ్వట్లేదండి. డబ్బుకి అలవాటు పడిపోయారు, జనాన్ని డబ్బులకు అలవాటు చేశారు. సో పవన్ కళ్యాణ్ గారికి వచ్చే అభిమానులు నిజాయితీగా స్వచ్ఛందంగా వస్తారు. ఎవరు ₹1 ఎవరు ₹1 ఖర్చు పెట్టుకోరు, ఎవరు వాటర్ బాటిల్ కొనుక్కుంటారు, ఎవరు భోజనాలు చేస్తారు ఇబ్బంది లేకుండా. జనసేన పార్టీలో ఉన్న నాయకులు కూడా అదే చాలా అదృష్టం. ఎందుకంటే జనసేన పార్టీ నాయకులు ఎవరు ₹1 తీసి ఖర్చు పెట్టక్కర్లా, ఎవరు కాళ్ళే జనసేన పార్టీ కార్యకర్తలు ఎక్కడికున్న మీటింగ్కి రావడం జరుగుతుంది. ఇక్కడ హైదరాబాద్ నుంచి మన చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఉండదు దాక్షాయణి గారు, వాళ్ళు లేడీస్ టీము ఒక రోజు ముందే ట్రైన్ లో పిఠాపురం వచ్చారు మొన్న సభకి. అలాగే ఎంతమంది కర్ణాటక నుంచి వచ్చారు, అలాగే చాలా మంది రావడం జరుగుతుందండి. మరి మీరెందుకు ఇంత అభిమానించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అభిమానం అంటారు, మరి జనసేన పార్టీలో ఎందుకు జాయిన్ అవ్వలేదు సార్? జనసేన మీరే అంటున్నారు కదా, ఇప్పటికే రంగా గారి పేరు పెట్టి చారిటబుల్ ట్రస్ట్ అన్ని కులాలకు మేము చేస్తున్నా, మీరు కులం అని, అందుకే మళ్ళీ కులముద్ర చెప్తుంటారు. ఇంకోటి నేను బీజేపీకి వెళ్ళటానికి మెయిన్ కారణం చెప్తున్నాను. నాకు బీజేపీ అంటే మా మామయ్య గారు బీజేపీలో ఉండేవాళ్ళు, మా మేనమ్మ మా అమ్మ అన్నయ్య గారు, ఆయనకి ఇదే కామినేని శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు అంటే 2 సార్లు ఏఎంసీ చైర్మన్ ఇవ్వడం జరిగింది కైకలూరు. అంటే కాపు సామాజిక వర్గానికి అప్పుడు దాకా కైకలూరు మార్కెట్ డేటా ఎవరు ఇవ్వాలి, కాపు సామాజిక వర్గానికి మా మేనమ్మకి ఆయన ఇవ్వడం జరిగింది. అదొకటి అభిమానం. అలా కాకుండా నన్ను పిలిపించి ఎట్టి పరిస్థితుల్లో పెట్టిస్తానని చెప్పడం జరిగింది పేరు. ఎందుకంటే ఆ స్థాయి నాకు తెలిసి ఈ సుమారు ఈ 175 కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలో ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగల పెద్ద వ్యక్తి, అందరితో మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏకైక వ్యక్తి మా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు. అంత మాట్లాడి ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయించగలరు, ఇబ్బంది ఏం లేదు. ఆయన ఎవరితోనైనా మాట్లాడగలరు కాబట్టి, ఆయన ఇచ్చిన మాట మీద నిలబడతారు కాబట్టి నేను బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన బీజేపీలో ఉన్నారు కాబట్టి బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఆ ఇంట్రెస్ట్, బట్ అభిమానం అనేది జనసేన అనేది చాలా ఎక్కువ. జనసేన అనేది భవిష్యత్తులో జనసేనలో వెళ్ళే ఆలోచనలు ఉందా? భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం సార్. మా కామినేని శ్రీనివాస్ గారు ఎటు వెళ్తే నేను అటు వెళ్తాను. ఇంకా ఆయనకి ఇంకా రాజకీయాలు అనేది మారను సార్. ఇంకా ఆయన ఏది చెప్తే చేయటమే. ఎందుకంటే నాకు నమ్మకం ఉంది రంగా గారి పేరు పెట్టిస్తారని. కాబట్టి ఈ కూటమికి నేను నా జీవితాంతకాలం రుణపడి ఉండాలి. నేను రంగా గారి పేరు పెడితే మరి నా జీవితాంతకాలం, పెట్టకపోతే మారిపోతాలో మళ్ళీ పార్టీ మారుతారా? పెట్టకపోతే ఉద్యమం చేస్తాం, పెట్టిస్తాం. పెట్టకపోతే అనేది ఉండదండి, పెట్టిస్తాం ఎట్టి పరిస్థితి. ఖచ్చితంగా అది నెరవేరుతుందండి. రీసెంట్ గా మా ఎంపీ గారిని కలిసాను, ఎమ్మెల్యే గారిని కలిసాను. నువ్వు లెటర్ బ్యాడ్ మీద తెచ్చుకో, నీకు ఎందుకు మేము సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి మేము ఎట్టి పరిస్థితుల్లో పేరు పెట్టి ఏర్పాట్లు చేస్తాం, నువ్వేం కంగారు పడమాక తొందరపడమాక అన్నారు. ఎట్టి పరిస్థితులు పెట్టిస్తారని నాకు నమ్మకం కూడా ఉంది వాళ్ళిద్దరు. ఇప్పుడు 147 విగ్రహాలు అవినాయండి పూర్తయినాయి. 150 విగ్రహం అతి భారీ విగ్రహం పెట్టాలని. అంటే గతంలో 100వ విగ్రహం కూడా మనం పెద్ద విగ్రహం పెట్టడం జరిగింది. 150 విగ్రహం కూడా పెద్దది పెట్టాలని డిసైడ్ చేసి, అది కాకుండా జిల్లా హెడ్ క్వార్టర్లో పెట్టాలని చూస్తున్నాం. అవి 2-3 ప్లేసులు వచ్చినాయి. అవి కూడా డ్రా తీసి త్వరలో ఏప్రిల్లో ఆ విగ్రహావిష్కరణ చేయబోతున్నాం. అంటే ఇప్పుడు జనరల్గా ఈ రంగా గారి విగ్రహం పెట్టాలన్నది ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆలోచన కూడా, అవునా కాదా? కూటమి ప్రభుత్వానికి చారిటబుల్ ట్రస్ట్కి సంబంధం లేదు. వాళ్ళు కూడా పెట్టాలనుకున్నారా? వాళ్ళకి దీనికి సంబంధం లేదు. నేను గత 20 సంవత్సరాల నుంచి మనం విగ్రహాలు పెట్టడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వానికి రంగా గారి విగ్రహాలకి అయితే సంబంధం లేదు. మా ఇండివిజువల్గా రంగా గారి విగ్రహాలు ఫ్రీగా డొనేట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కావాలంటే అక్కడ రంగా గారి అభిమానులు పెట్టుకుంటున్నారు. అలాగే అంబేద్కర్ గారి విగ్రహాలు, అంబేద్కర్ గారి అభిమానులు వాళ్ళు వచ్చి మనం అంబేద్కర్ గారి విగ్రహాలు అడిగితే అంబేద్కర్ గారి విగ్రహాలు ఇస్తున్నాం. అలాగే బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాలు ఇచ్చాం, మహాత్మా గాంధీ గారి విగ్రహాలు ఇచ్చాం, మళ్ళీ
అబ్దుల్ కలాం గారి విగ్రహాలు కూడా ఇవ్వడం జరిగింది. అలా అందరి దేశ నాయకులు అందరి దేశం కోసం పాటుపడిన మహోన్నతమైన వ్యక్తులు విగ్రహాలు ఎవరైనా మేము ఫ్రీగా మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా డొనేట్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు 147 అయిపోయింది. సో 150th అన్నది మీకు చాలా ప్రెస్టేజియస్. ప్రెస్టేజ్ ఏం కాదు, పెద్దది పెట్టాలి అని గుర్తింపు ఉండాలి అనే ఉద్దేశంతో పెడతాం. మా ప్రెస్టేజ్ అనేది లేదండి. అలా మేము బ్రతుకున్నంత కాలం రంగా గారి, అంబేద్కర్ గారి, జగజ్జీవన్ రావు గారు అలాగే దేశ నాయకులు అందరూ విగ్రహాలు ఇచ్చుకుంటూ వెళ్తాకి మా చారిటబుల్ ట్రస్ట్ కృషి చేస్తాం. అంటే మీ మేజర్గా మీ చారిటబుల్ ట్రస్ట్ పేరే ఈ రంగా గారి మీద ఉంది కాబట్టి సో ఈ 150 విగ్రహం ఎక్కడ పెట్టాలనేది మీ ప్లాన్? ప్రస్తుతానికి మేజర్గా కాకినాడ అడుగుతున్నారు సార్. కాకినాడ, అన్నవరం, ఇంకా ప్రకాశం జిల్లా ఒకటి అడుగుతున్నారు. ఈ 3 ఉన్నాయి సార్ ప్రస్తుతం. ఈ 3 ప్లేసుల్లో మా ట్రస్ట్ నుంచి ఉపాధ్యక్షులు అలాగే యూత్ అధ్యక్షులు వీళ్ళందరూ ఉన్నారు, మహిళా అధ్యక్షులు వాళ్ళందరూ కూర్చొని డిసైడ్ చేసి ప్లేస్ అనేది చూసి వచ్చి ఏ ప్లేస్ అయితే సెట్ అయితే బాగుంటుంది అనేది చూసి ఆ ప్లేస్లో ఆ విగ్రహం పెట్టడం. ఎంత భారీ విగ్రహం పెట్టాలన్నది ప్లాన్? 14 అడుగుల నుంచి 15 అడుగుల విగ్రహం పెట్టాలి. సో మీకు అదొక మైల్ స్టోన్ లాంటిది. అవును సార్. అంటే 100 విగ్రహాన్ని పెద్దది పెట్టడం జరిగింది. అలాగే 150th కూడా పెద్దది పెట్టి, అలాగే 200 కూడా పెద్దది పెట్టి, అలాగే మైల్ రాయిలాగా ఒక్కో చాట్న ఒక్కో జిల్లాలో, అంటే ఇవాళ 100 విగ్రహం ఇచ్చిన జిల్లాలో 150 విగ్రహం ఇవ్వం, అలా 150 ఇచ్చిన విగ్రహంలో 200 విగ్రహం ఇవ్వం. అంటే ఒక్కో జిల్లాకు ఒక మైల్ రాయిలాగా పెట్టాలనేది మా ఆశయంగా ఎదురుకెళ్తుంది. సో నాకు తెలిసి 147 147 విగ్రహాలు అంటే భారీగానే ఖర్చు అయి ఉంటుంది. అవుతుంది కదండి. అవుతుంది కదండి. మరి ఎక్కడి నుండి వస్తున్నాయి? ఎక్కడి నుంచి? నా సొంత జేబులో నుంచి వస్తుంది. జేబులో నుండా లేకపోతే ట్రస్ట్ ఉంది కాబట్టి అన్న ఫండ్స్ ఎలాగో అలాంటి కలెక్ట్ చేస్తాం? ఒక మాట అండి, ఇప్పుడు దాకా ట్రస్ట్ నుంచి ఎక్కడ రూపాయి బిల్లు తీసుకోలేము మేము. ఓపెన్ గా చాలా స్టేజ్ల మీద కూడా చెప్పడం జరిగింది. మేము రూపాయి బిల్లు తీసుకుని రంగా గారి విగ్రహాలు ఖర్చు పెట్టాడని ఎవరైనా వచ్చి ఓపెన్ గా మాట్లాడుకోవచ్చు. అది కాకుండా గత 40 విగ్రహాల కాడి నుంచి ట్రస్ట్ ఉపాధ్యక్షుడు ఉన్నాడండి కేశవ దేవరాయలు. 40 విగ్రహాల నుంచి అతను నేను కల్పిస్తున్నాం. అలాగే ఈ 150 విగ్రహానికి కొత్తగా 2 రాష్ట్రాల యువత అధ్యక్షుడు బహుశా నరేంద్ర అని వచ్చాడు. తన వంతుగా 50,000 ఇవ్వడం జరిగిందండి 150 విగ్రహానికి. అలాగే మేమే కానీ వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటామని, వేరేగా చారిటబుల్ ట్రస్ట్ కి డబ్బులు ఉన్నాయని కానీ వస్తారు కదా. ఇప్పుడు డొనేషన్ ఇవ్వడానికి ఈవెన్ రంగా గారి ఫ్యాన్స్ లేకపోతే ఇటు అంబేద్కర్ గారు అభిమానులు చాలా మంది వాళ్ళు వస్తూ ఉంటారా? డొనేషన్ మేము ఇస్తామని డొనేషన్ ఇస్తారని రారండి. మాకు విగ్రహాలు కావాలనో లేకపోతే మా ఊర్లో విగ్రహాలు పెడతాం మాకు హెల్ప్ చేయమనో మా దగ్గరికి వస్తారు, కానీ మాకు డొనేషన్ ఇస్తానని ఏ ఒక్కరికి ఈ రోజు వరకు రాలేదు. సో తీసుకోలేదు, వచ్చినా తీసుకోలేదు, ఎవరు రాలేదు. యాక్చువల్గా మేమే విగ్రహాలు ఇస్తానని డొనేట్ చేస్తామని ముందు అనౌన్స్ చేసినప్పుడు మా దగ్గరికి వచ్చి డొనేషన్ ఎవరు చేస్తారు? ఎందుకండి ఆ ఇంట్రెస్ట్ ఎందుకు మీకు? జనరల్గా ఇప్పుడు ట్రస్ట్ పేరు మీద చాలా ఉన్నాయి. ఇప్పుడు చదివించడమో లేకపోతే భోజనాలు పెట్టడమో లేకపోతే ఒక క్యాంటీన్, అన్న క్యాంటీన్ లాంటిది ఒక ప్రదేశంలో ఒక పెట్టడమో ఇలాంటివి చాలా ఉన్నాయి. బట్ వై ఓన్లీ విగ్రహాలు ఎందుకని? వై ఓన్లీ విగ్రహాలు కాదండి మేము చేసేది. గత 20 సంవత్సరాల నుంచి వాలీబాల్, కబడ్డీ టోర్నమెంట్ పెట్టడం జరుగుతుంది, కండక్ట్ చేస్తున్నాం. 2 రాష్ట్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి మేము చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం అనివార్య కారణాల వల్ల మా బాబాయ్ గారు డిసెంబర్లో చనిపోవడం జరిగింది. దానివల్ల రంగా గారి వర్ధంతికి చేయలేకపోయాను. ఈ ఏప్రిల్ 30వ తారీఖున 2 స్టేట్ల నుంచి కరసము 2 స్టేట్ల స్థాయిలో కరసము టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం. అది మొత్తం మా రాధారంగ మిత్ర మండలి కండక్ట్ చేస్తుంది. అలాగే డ్రెస్సెస్ కానీ, ప్రైజులు కానీ, అలాగే వాళ్ళకి ఇవ్వాల్సిన మనీ ప్రైజెస్ కానీ మొత్తం మా రాధారంగ మిత్ర మండలి చేస్తుంది. దానికి చీఫ్ గెస్ట్గా వంగవీటి రంగా గారు, అలా తనయుడు వంగవీటి రాధాకృష్ణ గారు వస్తున్నారు. అలాగే ఇక్కడ మాకు గౌరవాధ్యక్షులు ఉన్నారు మిర్యాల చినరాఘవరావు గారు, ఆయన. అలాగే పెద్ద పెద్ద వాళ్ళని పిలిచి అది చేస్తాము. అలాగే మీరు విగ్రహాలు అన్నారు కాబట్టి చెప్పాను సార్. అది కాకుండా నేనైతే 24 సార్లు బ్లడ్ ఇవ్వడం జరిగింది. నా ఫ్రెండ్స్తో కానీ, ఇలా రంగా గారి అభిమానులు కానీ, ఆయన అంటే జయంతికి కానీ, వర్ధంతికి కానీ, ఇలా కొన్ని వేల మందితో రక్తదానం చేయించడం జరిగింది. అలాగే మెడికల్ క్యాంపులు కూడా మేము పెట్టడం జరిగింది. ఇంకా అన్నదానం అంటారండి, వేల మందికి, అంటే వర్ధంతి అప్పుడు కొన్ని వేల మందికి, అంటే అన్ని గ్రామాల్లో, మన నియోజకవర్గంలో కానీ, రాష్ట్రంలో కానీ, నేను ఎక్కడ చెప్పినా, ఏ మీటింగ్లో చెప్పినా ఇదే చెప్తాను సార్. మీరు అన్నదానం చేయండి, లేకపోతే రక్తదానం చేయండి, లేకపోతే మీకు డిసెంబర్లో చలికాలం వస్తుంది, పేద ప్రజలు ఫుట్పాత్ మీద ఉంటారు, అలాగే దుప్పట్లు పంపిణీ చేయండి, లేకపోతే జూలైలో మనకి విద్యార్థులు స్కూల్ దశ బ్యాగ్స్ కానీ, బుక్స్ కానీ, పెన్స్ కానీ అలాంటివి డొనేట్ చేయండి అని
మా రాధారంగ మిత్రమండలికి అలాగే రంగా గారి అభిమానులందరికీ మనం పిలిపివ్వడం జరిగింది. మేము చేయడంతో పాటు మా రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్లో ఉన్న వాళ్ళు అలాగే రంగా గారి అభిమానులు ఈ 2 రాష్ట్రాల్లో ఆ కార్యక్రమాలు చేస్తారండి. అంటే ఓన్లీ విగ్రహాలే కాదని దానికోసం నేను చెప్పడం జరిగింది. మేము అలాగే ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఎక్కడైనా ఇబ్బంది ఉన్న స్టూడెంట్స్కి అప్పుడు తెలంగాణలో ఇక్కడే మన ఎల్బీ నగర్లో కూడా మనం ఒక స్టూడెంట్ 45,000 కావాలంటే మా చారిటబుల్ ట్రస్ట్ అందరు కలిసి ఎడ్యుకేషన్ పరంగా ఇచ్చాం. అలాగే చాలా అలా చెప్పుకుంటూ పోతే వైద్యం అండి. మాకు ఎల్ఓసి అనేది ఒకటి ఉండేది. నాకు ఏ గవర్నమెంట్ ఉన్నా ఇబ్బంది లేదు, నేను ఎవరితోనైనా పనులు చేయించుకోగలను. నేను గతంలో వైసీపీలో సపోర్ట్ చేసిన వైసీపీలో గవర్నమెంట్లో ఉంటూ జనసేన క్రియాశీల సభ్యుడు వాళ్ళ అబ్బాయికి క్యాన్సర్ వస్తే ఇక్కడ అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో అప్పుడు ఉన్న కాపు కార్పొరేషన్ చైర్మన్ పట్టుకుని సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 13 లక్షల రూపాయలు తెచ్చి అతని ట్రీట్మెంట్ కూడా చేయించడం జరిగింది. అలాంటివి కొన్ని వందలు చేయించాను సార్. నేను ఎల్ఓసి తెచ్చి కొన్ని 100 మందికి నేను ట్రీట్మెంట్ చేయించాను. ఏదైనా న్యూరో ప్రాబ్లమ్స్ వచ్చిన అండ్ బ్రెయిన్కి సంబంధించిన సర్జరీలు కానీ ఎన్నుపూసలకు సంబంధించిన సర్జరీలు కానీ ఇలాంటి చాలా కొన్ని వందలు కాదు వేలలో చేయించాను నేను గత ప్రభుత్వంలో కూడా. మా చారిటబుల్ ట్రస్ట్ అంటే అది ఓన్లీ విగ్రహాలే మనందరికీ ఫోకస్ అవుతాయి, కానీ విగ్రహాలు కాకుండా మేము చేసే చాలా సేవ చేస్తాం. సో ఈ ట్రస్ట్ ఫైనల్ గోల్, ఈ ట్రస్ట్ పేరు మీద మీరు నడుపుతున్న ఈ ఫైనల్ గోల్ రాజకీయాలు అదేనా? రాజకీయాలు ఏం కాదు సార్. ఇప్పుడు ఇన్ని సేవలు చేస్తున్న వాళ్ళు ఆబ్వియస్లీ రాజకీయాల్లోనే నెక్స్ట్ స్టెప్ రాజకీయాల్లో వెళ్తారు. అలాగనే ఎందుకు అనుకుంటారు సార్? నేను నా గోల్ ఏంటంటే ఎక్కువ అంటే 2 రాష్ట్రాల కాబట్టి మా ఇప్పుడు ఇడిపోయిన ఆంధ్రప్రదేశ్లో 2 కమ్యూనిటీలు చాలా ఎక్కువగా ఉన్నారు. కాపు సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం. ఈ 2 కులాలకి రాజ్యాధికారం దూరంగా ఉంది. ఈ 2 కులాలని కలపాలనేది నా ధ్యేయం. రాజ్యాధికారం వస్తుందా లేదనేది అదంతా తర్వాత తాటే. వీళ్ళందరూ కలిసి ఉండాలి, కులాలన్నీ కలిసి ఉండాలి. మెయిన్గా ఆ 2 కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి ఆ 2 కులాలు కలిపి ఉండాలి. కలిసి లేవా? ఇటు కాపు కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టు కలిసి ఉన్నాయి సార్. కలిసి లేనట్టు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఇవాళ రంగా గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అంబేద్కర్ గారి విగ్రహాలు ఇచ్చి ఇవాళ అంబేద్కర్ గారి యువత ఇవాళ నాతో ఎక్కువగా ఉంటారు. మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది, చాలా ఇంటర్వ్యూస్లో కానీ నేను మీటింగ్లో కానీ. నా వెనకాల వచ్చే వాళ్ళందరూ అంబేద్కర్ యువతే, నా వెనకాల ఎక్కువ ఉండేది ఎస్సీ సోదరులే. కాబట్టి నేను వాళ్ళందరినీ కలుపుకుని వెళ్తాం. కాబట్టి నేను ఒకే ఒక నినాదం తెలుతున్నాను సార్, మనం ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఎవరి కులం వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఎవరి నాయకుని వాళ్ళు పెంచుకుంటూ వెళ్తాం అనేది ఓపెన్ సీక్రెట్. ఇది అందరికి తెలిసింది రహస్యం. కాబట్టి అలా ఉండకూడదు అని మనం విగ్రహం ఇచ్చిన కాడల్లా కనీసం మన ద్వారా ఒక 10 మంది మారారనుకోండి. కులాల మధ్య ఎవరి కులం అంటే వాళ్ళకి ఇష్టం, ఇబ్బంది లేదండి. నా కులాన్ని నేను ప్రేమించుకోవచ్చు, వేరే కులాన్ని కూడా అభిమానించాలి, ద్వేషించకూడదు అనే ఉద్దేశంతోనే మేము విగ్రహం పెట్టిన ఎక్కడ పెట్టినా సరే నేను ఇదే మాట చెప్తాను. నాతో వచ్చేవాళ్ళు 2 కార్లు వచ్చేవాళ్ళు అందరూ ఎస్సీ సోదరులే. నేను ఒకళ్ళు 2 మన వాళ్ళు వస్తాం. కాబట్టి మీరందరూ ఎస్సీలు, కాపులు, అలాగే అన్ని కులాలు, బీసీ కానీ మైనారిటీ అన్ని కులాలు కలిసిమెలిసి ఉండాలి. ఇలా కలిసిమెలిసి ఉంటేనే మనం ఎదరికి వెళ్ళగలం అనే నినాదంతోనే నేను ఇవాళ విగ్రహాలు ఇచ్చినా లేకపోతే నేను మీటింగ్లో చెప్పినా. అంతేగాని పొలిటికల్గా ఏదో సాధించేద్దామనే ఉద్దేశంతో లేదండి. పొలిటికల్గా సాధించాలనుకుంటున్నా తెలంగాణతో పనే ఉంది, ఖమ్మం జిల్లాతో పనే ఉంది చెప్పండి. లేకపోతే 175 కాన్స్టెన్సీలు నేను విగ్రహాలు ఇంచుమించు 170 కాకపోయినా ఒక 50-60 కాన్స్టెన్సీలు ఇవాళ విగ్రహాలు ఇవ్వడం జరిగింది. 50-60 కాన్స్టెన్సీలు నేను విగ్రహాలు ఇవ్వడం వల్ల నాకు రాజకీయంగా ఒరిగేది ఏమీ లేదు. అవునంటారు కదంటారా? నేను ఏదైనా ఒక కాన్స్టెన్సీ ఎంచుకుని నేను రాజకీయంగా డెవలప్ అవ్వాలనుకుంటే ఆ కాన్స్టెన్సీలో ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇన్ని విగ్రహాలు కానీ లేకపోతే వేరే మీరు అన్నట్టు రకరకాల కార్యక్రమాలు చేస్తే నాకు ఎంత నేమొచ్చేది. సో మీకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదా, రావాలని లేదా? లేకపోతే రాజకీయంలో ఉన్నాను సార్, నేను లేదని అంటలే. కానీ దీన్ని అడ్డం పెట్టుకుని పొలిటికల్గా నేను ఏదో సాధించేస్తాననే దానికోసం అయితే నేను కాదు. నా ధ్యేయం వంగవీటి మోహన్ రంగా గారికి పేరుని ఒక జిల్లాకు పెట్టాలని నా నినాదం సార్, నా ఆశయం. ముందుగా అది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అచ్చెన్నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాం. తప్పకుండా పెడతానని అన్నారు. అలాగే నేను రాజకీయాల్లో అంటే ఈ రేపు ఉగాదికి సంవత్సరం అవుతుంది సార్. ఉగాది రోజున నేను పార్టీలో జాయిన్ అవ్వనంటే కాదు, నువ్వు జాయిన్ అవ్వాలంటే నేను ఆ రోజున స్థానికంగా మాకు ఇప్పుడు ఎమ్మెల్యే మాజీ మినిస్టర్ అయిన కామినేని శ్రీనివాస్ గారికి, అలాగే ఇప్పుడు మినిస్టర్ మన ఎంపీగా చేస్తున్న పుట్ట మహేష్ కుమార్ గారికి ఒకే ఒక మాట చెప్పడం జరిగింది. సార్ నేను పార్టీలో జాయిన్ అవుతా, నాకు చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు మాట ఇచ్చారు, కూటమి అధికారంలో వస్తే వంగవీటి మోహన్ రంగా గారిని జిల్లాకు పేరు పెట్టాలని. మీరు తప్పకుండా అది చేసి పెడతానంటే హామీ ఇస్తే నేను పార్టీలోకి వస్తాను అని చెప్పడం జరిగింది. తప్పకుండా వాళ్ళు మాట ఇస్తే ఆ మాటని చేయించే బాధ్యత నాదని మా
ఎమ్మెల్యే గారు కామినేని శ్రీనివాస్ గారు, మా ఎంపీ గారు పుట్ట మహేష్ కుమార్ గారు కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను జాయిన్ అయిన రోజున కూడా నేను అదే చెప్పా. నాకు చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు నాయుడు గారు నాకు మాట ఇచ్చారు. కాబట్టి మీ ఇద్దరు, మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు చేసి పెడతారు, చేస్తానని హామీ ఇచ్చారు. కాబట్టి నేను ఇవాళ పార్టీలోకి వస్తున్నాను, బీజేపీ పార్టీలో. కానీ ఆ రోజున బీజేపీ పార్టీలో వాళ్ళిద్దరు సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది సార్. అలాగే నేను రాష్ట్రంలో ఉన్న రామచంద్రపురం కానీ, ఇటు సత్యకుమార్ యాదవ్ గారు చేస్తున్నారు ఆర్గనైజేషన్, అక్కడ కానీ ఒక 7-8 కాన్స్టెన్సీలు, కొవ్వూరు కాన్స్టెన్సీ కానీ ఒక 10 కాన్స్టెన్సీల్లో మా రాధారంగ మిత్ర మండలి బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. బీజేపీకి అలాగే కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేశాం.